జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా మావలలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ నాయకులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలోని స్పెషల్ ఆఫీసర్ రాజలింగం, ఎంపీడీఓ సుభన, గ్రామ కార్యదర్శి దుర్గయ్య, ఏఈఓ కంది గంగారెడ్డి మరియు ఎంపీడీఓ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది, మావల మండల రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మావల జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరోజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అటు జిల్లా కేంద్రంలోని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మువ్వన్నెల జెండాకు జాతీయ వందనం సమర్పించి జాతి నేతల చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులతో పాటు కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంఆర్కి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మా యొక్క గ్రామ ప్రజలందరికీ బాలిస సంఖ్యలో పెంచి స్వాతంత్రాన్ని సాధించిన వీరులను స్మరించుకుంటూ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సూచించాలి మీకు అన్ని విషయాలు తెలుపు. నేను ఏ విషయాలు చెప్పకుండా ముఖ్యంగా మీరు పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించాలి, పూజించాలి. అదేవిధంగా గురువులు పూజించాలి. మీరు రోజు స్కూల్ కల్చర్ ఉంటుంది. ఉపాధ్యాయులకు ఎంతమంది నమస్కారం చేసి చెప్పలేదు. ఎప్పుడైతే గురువులు పూజిస్తారో మన భక్తులు ముందుకు పోవడానికి అవసరం ఉంటుంది. ఎందుకంటే స్కూల్ పిల్లలు అగ్రహితున్నా సిద్ధంగా పిల్లలు సరే ఓకే. ఇప్పుడు మన గెలలో మైనాలు కొండ తీగలు వేసి గాలి వాహనాలకు ఎంతో మంది ప్రాణాలను కోల్పోయింది. 1000 మందిలో మన సైన్యం 24 గంటలు నిర్మించదు. ఆ 190 మందిని నిర్మించడానికి మన ఉమ్మడికి చెందిన 4 జవాన్లు. అందులో మన గ్రామానికి చెందిన జవాన్ సత్యనారాయణ అందరూ ఉన్నారు. మన మామూలకు మన జిల్లాకు గర్వకారణం. కాబట్టి మన సైనికులందరికీ తెలియచేద్దాం.